నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ వ్యవసాయం, దాని ఉపయోగాలు ఎలా ఉన్నాయని వివరించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బాలాజీ నాయక్ గారు. రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి అసలు ఈ డిజిటల్కి అంటే వ్యవసాయం ఉపయోగాలకు సంబంధించి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత ఈ వ్యవసాయంలో ఎలా ఉంది అంటారు? ఈ డిజిటల్ పరిజ్ఞానం అనేది ఈ వ్యవసాయ రంగంలో వాడకం అనేది గత 10 నుంచి 15 సంవత్సరాలుగా ఉన్నది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఈ పాశ్చాత్య దేశాలు అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో గత 10-15 సంవత్సరాలుగా ఈ డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ సాగుని ఏ విధంగా మనము ఈజీగా చేసుకోవచ్చు అనే దాని మీద పరిశోధనలు, అలాగే వాటిని రైతులు కూడా చాలా విరివిగా వాడటం అనేది జరుగుతుంది. అలాగే ఈ డిజిటల్ పరిజ్ఞానం అనేది మన దేశంలో అనేక రంగాల్లో ఇప్పటికీ చాలా విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, టెలికమ్యూనికేషన్ రంగం కావచ్చు, తర్వాత ఇతరత్ర అనేక రంగాల్లో ఈ డిజిటల్ పరిజ్ఞానం అనేది చాలా విరివిగా ఉపయోగిస్తూ మనకు ఉన్నటువంటి ఈ చిక్కు సమస్యలన్నింటినీ కూడా చాలా సులువుగా చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ పరిజ్ఞానాన్ని మనము ఈ వ్యవసాయ రంగంలో ఉపయోగం అనేది ఈ మధ్యలోనే కాస్త అంటే మనకు కోవిడ్ తర్వాతనే మనకు ముందుకు రావటం అనేది జరుగుతుంది. అంటే ప్రపంచ దేశాలతో కనుక మనం పోల్చుకున్నట్టయితే ఈ డిజిటల్ పరిజ్ఞానం యొక్క వినియోగం అంటే మన క్షేత్రస్థాయి వరకు అయితే వెళ్ళలేదనే చెప్పవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గత 2-3 సంవత్సరాల క్రితం నుంచే వీటి మీద ముందడుగు వేయటం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సాగులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు సమాధానాలు వెతుకుతూ అలాగే వీటన్నిటిని సులువు చేసేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దీనికి అనుబంధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రంగంలో ముందడుగేసింది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ వింగ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి అది ఒక నోడల్ సెంటర్గా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఈ డిజిటల్ అగ్రికల్చర్ వింగ్ అనేటువంటి ఏదైతే విభాగం ఉందో ఈ డిజిటల్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి స్టేక్ హోల్డర్స్ని అందరినీ కూడా అనుసంధానం చేసి వాటిని ఈ వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద పనిచేస్తుంది. దీనికి అనుబంధంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఈ కృషి డిఎస్ఎస్ అనేటువంటి ప్లాట్ఫామ్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కృషి డిజిటల్ సపోర్ట్ సిస్టమ్, కృషి డిఎస్ అంటే కృషి డిజిటల్ సపోర్ట్ సిస్టమ్. సో దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే అంతరిక్ష పరిజ్ఞానం ఉంది, శాటిలైట్ టెక్నాలజీ, దాన్ని అలాగే మనకు ఈ వాతావరణం ప్రతిరోజు కూడా మనకు మారుతున్నటువంటి వాతావరణం, వీటిని అలాగే ఇప్పుడు మన నేలలో ఉన్నటువంటి పోషకాలు, నేల యొక్క ఆరోగ్యం, సో వీటన్నిటిని అనుసంధానిస్తూ అలాగే ఈ డేటాని దానికి జోడిస్తూ వీటి ద్వారా ఈ పంటల యొక్క పెరుగుదల అలాగే పంటల యొక్క దిగుబడులను ముందుగానే ఎస్టిమేట్ చేసి తదనుగుణంగా వారికి తగిన సూచనలు, సలహాలు అది క్షేత్రస్థాయి నుంచి అంటే మన ఫామ్ నుంచి అలాగే మన పాలసీ లెవెల్ వరకు కూడా వివిధ రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కృషి డిఎస్ఎస్ అనేటువంటి ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. దీనికి అనుగుణంగా మనకు ఇప్పుడు ఎడెక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఎడెక్స్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఈ వ్యవసాయము అలాగే అనుబంధ రంగాల సంబంధించినటువంటి డేటాని దీంట్లో పొందుపరిచి ఈ డేటాని ఎవరైతే వినియోగదారులు ఉంటారో ఎవరైనా కావచ్చు వాటిని ఒక క్రమబద్ధంగా ఉపయోగించుకునే విధంగా దానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సిస్టంలో ఏంటంటే రైతుకు సంబంధించినటువంటి అనేక మన వివరాలు, ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రాంతము, తర్వాత వాటికి ఉన్న సాగు విస్తీర్ణము, వారు పండించేటువంటి పంట, తదితర అంశాలన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉండటం వలన రైతులకు ముఖ్యంగా ఒనగూడేటువంటి మనకు లాభం ఏంటంటే వాళ్ళు క్రెడిట్ని కూడా ఈజీగా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాంకర్స్ ఉన్నారు,
ఇదివరకు ఏంటంటే ఒక రైతుకు క్రెడిట్ ఇవ్వాలి అంటే వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళ యొక్క పొలాలను చూసి అది చెక్ చేసి అన్ని రకాలుగా ఉంది అంటేనే రైతుకి ఇప్పుడు క్రెడిట్ రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ ప్లాట్ఫామ్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళు నమోదు చేసినటువంటి వివరాలన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటామన్న. సో ఇప్పుడు బ్యాంకర్స్కి వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగానే ఈ డేటాని ఉపయోగించుకొని రైతుకు సంబంధించినటువంటి క్రెడిట్ రుణాలు చాలా త్వరితగతిన వాళ్ళకి అందే విధంగా ఈ ప్లాట్ఫామ్ మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ రకంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ మధ్యనే మనకు నేషనల్ నెగ్పా అంటే నేషనల్ ఈ గవర్నమెంట్స్ పాలసీ అని, సో ఈ కార్యక్రమం ద్వారా కూడా ఇప్పుడు అనేకమైనటువంటి అంకుర సంస్థలను ప్రోత్సహిస్తూ ఈ డిజిటల్ వ్యవసాయంలో వారి యొక్క ఆవిష్కరణలను కూడా రైతాంగం దగ్గరకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది. దీనికి అనుబంధంగా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా డిజిటల్ వ్యవసాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. ఈ డిజిటల్ వ్యవసాయ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డిజిటల్ రంగంలో వస్తున్నటువంటి వినూతనమైనటువంటి పరిజ్ఞానాన్ని వాటిని క్రోడీకరించుకొని మన చిన్న అలాగే సన్నకారు రైతులకు ఏ విధంగా ఈ పరిజ్ఞానాన్ని వారికి ఉపయోగపడే విధంగా మనం చేయవచ్చు అనే దాని మీద పరిశోధనలు, అలాగే ఇక్కడ విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని ఏ రకంగా మనం వ్యవసాయానికి ఉపయోగించవచ్చు అనేటువంటి అంశాల మీద వారికి తర్ఫీదునివ్వటం, అలాగే ఈ డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇప్పుడున్నటువంటి సమాచారాన్ని ఏ విధంగా రైతులకి త్వరితగతిగా మనము ఎఫెక్టివ్గా చేరవేయచ్చు, అలాగే ఈ మార్కెట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారికి తదనుగుణంగా వాళ్ళని ప్రోత్సహించటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన కేంద్రాన్ని కూడా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగానే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుని, అలాగే మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని, అలాగే వివిధ రకాలైనటువంటి సెన్సార్స్లను ఉపయోగించుకొని, అలాగే మన శాటిలైట్కి సంబంధించినటువంటి డేటాని ఉపయోగించుకొని పంటల యొక్క ఆరోగ్యము, పంటల యొక్క పెరుగుదలని ఎప్పటికప్పుడు మనము గమనించుకుంటూ వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అటు రైతులకి, అలాగే ఇటు వ్యవసాయ శాఖ వారికి, అలాగే వివిధ రకాల ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి చేరవేయటం, అటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా టేకప్ చేసేటువంటి ఉద్దేశంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ప్రత్యేకంగా ఒక డిజిటల్ వ్యవసాయ సాంకేతిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం మరియు విశ్వవిద్యాలయం పాత్ర అంటే ఎలా ఉంది అంటారు? ఇప్పుడు నేను ఏదైతే వివరించానో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది దేశంలోనే ఈ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటంలో ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు గత 2-3 సంవత్సరాల క్రితమే ఈ డిజిటల్ పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాక్టికల్గా ఖమ్మం జిల్లాలో రైతు క్షేత్రాల్లోనే వివిధ రకాల డిజిటల్ పరికరాలను ఉపయోగించుకుంటూ వాటిని ఏ విధంగా వాడవచ్చు, అది మన వ్యవసాయంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను ఏ రకంగా మనము ఆన్బోర్డ్ తెలుసుకోవచ్చు అనే దాని మీద 2-3 ఏళ్ల క్రితమే దీని మీద ఒక ప్రాజెక్టు చాలా విజయవంతంగా చేయటం జరిగింది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వివిధ రకాల ప్లాట్ఫామ్స్, ఏదైతే కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్, అలాగే నెగ్పా, తర్వాత ఎడెక్స్ ప్లాట్ఫామ్, తర్వాత ఏడిఎంఎఫ్ ప్లాట్ఫామ్స్, ఇవి రకరకాలుగా వీటన్నిటిని ఉపయోగించుకొని రైతులకి డిజిటల్ పరిజ్ఞానం ద్వారా వారిని ఎప్పటికప్పుడు వారికి వివిధ సమాచారాన్ని తెలియపరచటం, అలాగే ఆటోమేషను, తర్వాత కృత్రిమ మేధను కూడా ఉపయోగించుకొని మనకున్నటువంటి వ్యవసాయంలో వివిధ రకాలైనటువంటి సమస్యల్ని ఏ రకంగా మనము దాన్ని పరిష్కారం చూపించవచ్చు అనేటువంటి అంశాల వైపుగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా దీనికి అనుగుణంగానే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా
ఈ దిశలో ముందడుగు వేసిందని నేను చెప్తున్నాను. అంటే మనకి ఇప్పుడు ఈ వ్యవసాయంలో యువతను ఆకర్షించడానికి ఎట్లాంటి సూచనలు పాటిస్తే బాగుంటుందంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు గత మన 10-15 సంవత్సరాలుగా చూసినట్టయితే ఈ వ్యవసాయంలో యువత యొక్క పాత్ర అనేది గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 5 ఏళ్ల క్రితం ఒక సర్వే ఆధారంగా మనకు తెలిసింది ఏంటంటే ఆన్ యావరేజ్ ఇప్పుడు వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క యావరేజ్ వయసు 55 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు సుమారుగా 60 ఏళ్ళు. అంటే 50 నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాత్రమే ఈ వ్యవసాయంలో ఉన్నారు. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతగా ఈ వ్యవసాయం వైపుకు మక్కువ చూపించట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మారినటువంటి టెక్నాలజీ కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, తర్వాత పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి అనేక రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ వ్యవసాయంలో ఇంకా మనకు టెక్నాలజీ రాకపోవటం వలన ఈ కష్టంతో కూడుకున్నటువంటి ఈ వ్యవసాయాన్ని చేపట్టే కన్నా పట్టణ ప్రాంతాల్లో వలస వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా పని కానీ చేసుకుంటే అంతకన్నా బాగా సంపాదించవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ వ్యవసాయం నుంచి యువత అనేది దూరం అవటం క్రమక్రమంగా జరుగుతూనే ఉంది. వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనేది గణనీయంగా పడిపోయింది. సో ఇది మంచి పరిణామం కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే భారతదేశం లాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ దేశానికి ఆహార భద్రత అనేది చాలా అవసరం. సో వీటిని ఉన్నటువంటి చిన్న సన్నకారు ఈ రైతులు ఈ చిన్న సన్నకారు కమతాల నుంచి మాత్రమే మనం ఈ ఆహార భద్రత అనేది వస్తుంది. కాబట్టి వారి యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే యువతని మరి ఏ రకంగా మనం వ్యవసాయం వైపుకు తీసుకురావాలి అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అంటే ఈజీగా మనం డబ్బు సంపాదించవచ్చు, ఎక్కువ కష్టం లేకుండా మన యొక్క జీవనాన్ని కొనసాగించవచ్చు అనేటువంటి యువత యొక్క ఆలోచనకు అనుగుణంగానే వ్యవసాయంలో వివిధ రకాల కార్యక్రమాలని మనం దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉంటే ఆటోమేషన్ కానివ్వండి, ఆటోమేషన్ అంటే మిషన్స్, అంటే ఈ రోబోట్స్ కూడా ఇప్పుడు బాగా వచ్చినాయి. అంటే ఇంటి దగ్గర కూర్చొని కూడా మనం పొలంకి వెళ్ళకుండానే నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. మోటార్ ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి, తర్వాత పంటకు ఎప్పుడు నీరు అవసరం ఉంటుంది, తర్వాత ఎంతవరకు అవసరం ఉంటుంది, ఇది మనం పంట దగ్గరికి వెళ్లకుండానే ఇక్కడి నుంచే ఇంట్లో కూర్చొని కూడా మనం నియంత్రించుకునేటువంటి పరిజ్ఞానం అనేది ఉంది. దాన్ని మనం యువతకు తీసుకురావాలి. అలాగే ఇప్పుడు పాతకాలంలాగా అరకతోటో లేకపోతే ట్రాక్టర్ ఎక్కి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి కూడా చాలా వరకు తగ్గిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు ఇంట్లోనే కూర్చొని ఒక రోబోని అంటే ఒక రోవర్ లాంటి రోబోని అక్కడికి పంపించి ఈ అంతర్కృషి అంటే ఈ గడ్డి తీసే కార్యక్రమం కానివ్వండి, అలాగే పంటల మీద వీటి పిచికారీ చేసే కార్యక్రమం కానివ్వండి, తర్వాత పంట కోయటము, తర్వాత వాటిని ప్యాకింగ్ చేయటము, తర్వాత మార్కెట్కి సంబంధించినటువంటి సమాచారము, ఇవన్నీ కూడా ఆన్ బోర్డు మనం ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చొని చేసుకునేటువంటి పరిజ్ఞానం ఉంది. కానీ దీనికి మనకున్నటువంటి ఈ చిన్న సన్నకారు కమతాలకు తగ్గట్టుగా మన పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని మళ్ళీ రీడిజైన్ చేసి వాటిని కానీ మన యువత ముందు తీసుకురాగలిగితే చాలామంది ఈ వ్యవసాయం వైపు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందనేది మా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పక్కన పెడితే డిజిటల్ పరిజ్ఞానం కానీ ఈ కృత్రిమ మేధా జోడింపు వీటి ఫలితాలు ఎట్లా ఉంటాయి, వీటి ఆవశ్యకత ఎలా ఉంటుంది? కృత్రిమ మేధ అనేది మనం ఇప్పుడు చాలా కాలంగా వింటున్నామో, ఏదైతే మనం ఏ రకంగా అయితే ఆలోచిస్తామో అవి మెషిన్ కానీ కంప్యూటర్ కానీ మనిషిలాగానే ఆలోచన చేసి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం, అదే నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట. దీన్ని కృత్రిమ మేధ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెన్సార్స్ ఉంటాయి. ఇప్పుడు నేలలో పోషకాల యొక్క పరిమాణం ఎంత ఉంది, అలాగే నేలలో తేమ శాతం ఎంత ఉంది, సో ఈ తేమ అనేది ఈ పంటకు సరిపోతుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మనము ఆ పంట దగ్గరికి వెళ్ళి అది చూస్తే తప్ప మనకు అర్థం కాదు. తర్వాత ఇది తేమకు విషయం,
మరి నేలలో ఉన్నటువంటి పోషకాలు, పంటకు ఆకుల్లో ఉన్నటువంటి పోషకాల శాతం ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూసినా కానీ కనబడనిది వాటివి. సో ఇటువంటి వాటికి మనం కనుక సెన్సార్లను పెట్టి వాటికి తగినటువంటి మోడల్స్ను కనుక తయారు చేసి అవే మనకు నిర్ణయాలు ఇస్తాయన్నమాట. అంటే సపోజు ఒక యూరియా యొక్క ఆవశ్యకత ఉంది అని చెప్పడానికి ఆ సెన్సార్లో వచ్చేటువంటి డేటా ఆధారంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. అది చెప్తుంది ఎంత తక్కువ ఉంది, ఎంత వాడవచ్చు. అలాగే తర్వాత పంటలో వచ్చేటువంటి చీడ పురుగులు. సో ఎప్పుడైతే పంట మీద అవి దాడి చేసి వాటిని నష్టపరిచిన తర్వాతనే మనం చూస్తాం, ఓ ఇంత నష్టం జరిగింది, ఆకుల మీద మచ్చలు వచ్చినాయి, లేకపోతే ఈ కాయ కుళ్ళిపోయింది. ఇటువంటిది అన్నీ కూడా ఏంటంటే డ్యామేజ్ జరిగిన తర్వాత మాత్రమే మనం కళ్ళతో చూసి తర్వాత మనం దానికి అవసరమైనటువంటి చర్యలు చేపడతాము. అయితే ఈ కృత్రిమ మేధ ఏం చేస్తుందంటే వీటికి సంబంధించిన సెన్సార్ నుంచి వచ్చేటువంటి డేటాని జోడించుకొని ఆ పరిస్థితులు రావటానికి దోహదపడేటువంటి వాతావరణ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది ముందుగానే అనలైజ్ చేసి, సో ఏ రకమైనటువంటి పురుగు లేకపోతే ఏ రకమైనటువంటి తెగులు ఈ పంటకు సోకే అవకాశం ఉంది అనేది ముందుగానే అనాలిసిస్ చేసుకొని ఆ తదనుగుణంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా అది ఇస్తుంది అన్నమాట. సో ఇటువంటి కృత్రిమ మీద, అలాగే ఇప్పుడు సపోజు ఒక స్ప్రేయర్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పురుగులు ఉన్న దగ్గర లేని దగ్గర కూడా మనం స్ప్రే చేస్తూ ఉంటాము. అయితే ఈ కృత్రిమ మీద ఏం చేస్తుందంటే ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడే స్ప్రే చేయటం, ఎక్కడైతే డ్యామేజ్ లేదో అక్కడ స్ప్రే తగ్గించుకోవటం. ఇటువంటిది పరిజ్ఞానం వలన ఏమవుతుందంటే మనకు మందు వృధా తగ్గిపోతుంది, అలాగే ఈ వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది, అలాగే మనకు ఈ పంటల మీద వాటి యొక్క అవశేషాలను కూడా అంటే మందుల యొక్క అవశేషాలను కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇటువంటి వాటిని అన్నిటినీ మనం కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీని కనుక ఈ వ్యవసాయంలో మనం జోడించినట్టయితే తప్పకుండా ఈ యువత ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానివ్వండి దీన్ని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మరింత ఎఫెక్టివ్గా మనం చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి అంతరిక్ష పరిజ్ఞానం వ్యవసాయానికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు మనకు అంతరిక్షం, భారతదేశం అనేది మీరు ప్రపంచ అంతరిక్ష సంస్థల్లో మన ఇస్రో అనేది ఒక ముఖ్యమైనటువంటి సంస్థ. ఇప్పుడు నాసా తర్వాత ఇస్రో అనేది ఒక మేజర్. ఇప్పుడు యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఉంది, అలాగే మనకు నాసా ఉంది, అలాగే ఇస్రో ఉంది. సో ఈ అంతరిక్ష పరిశోధనల్లో అనేకమైనటువంటి ఉపగ్రహాలను వాళ్ళు కక్షలోకి పంపించి ఆ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల మీద పరిజ్ఞానం, అంటే వాటిని డేటా తీసుకొని వివిధ రంగాల్లో మనం ఉపయోగించుకుంటున్నాము. అలాగే ఈ అంతరిక్ష కేంద్రాల నుంచి, అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వాటి నుంచి, శాటిలైట్స్ నుంచి, అంటే ఉపగ్రహ చిత్రాల నుంచి ఈ వ్యవసాయంకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పంటల యొక్క వివరాలను కూడా మనము ఈజీగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే వీటి యొక్క ఉపయోగంలో మనము చాలా వరకు వెనుకబడ్డామని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏవైతే ఈ ఉపగ్రహాలు ఉన్నాయో ప్రతిరోజు దాదాపుగా మనకు ఉపగ్రహాలు భూమిని కవర్ చేస్తూనే ఉన్నాయి. ప్రతి వారానికి ఒక ఛాయాచిత్రం వివిధ స్కేల్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని మనం కనుక సరైన దిశలో కనుక వీటిని మనం ఉపయోగించుకున్నట్టయితే తప్పకుండా మనకు ఈ స్పేషియో టెంపరల్ స్కేల్లో, అంటే మనకు ఈ భూమి మీద ఉన్నటువంటి పంటల యొక్క పెరుగుదలను ఎప్పటికప్పుడు వాటిని మనం మానిటర్ చేయటమే కాకుండా ఆ పంట యొక్క ఆరోగ్యం, అలాగే వాతావరణంలో వచ్చేటువంటి వివిధ మార్పులు, వాటి యొక్క ప్రభావం పంట మీద ఏ విధంగా ఉండబోతుంది లేకపోతే ఉండేది, తర్వాత ఈ ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా ఇప్పుడు వరదలు కావచ్చు, తర్వాత అకస్మాత్తుగా వచ్చేటువంటి వర్షాలు కావచ్చు, లేకపోతే ఈ వడగళ్ల వానలు కావచ్చు, లేకపోతే మనకు ఈ వర్షాభావ పరిస్థితులు, అంటే దాదాపుగా 2, 3, 4 వారాలు వర్షాలు లేకపోవటం వలన పంటలు ఎండిపోవటం, వీటన్నిటినీ కూడా మనము ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చూడవచ్చు. చూసి ఏ ప్రాంతంలో వీటి యొక్క ప్రభావం ఉంది, ఎంత ఏరియాలో వీటి యొక్క ప్రభావం ఉంది, ఎంత తీవ్రతలో
వీటి యొక్క ప్రభావం పంట మీద ఉంది, దాని నుంచి వచ్చేటువంటి నష్టం ఎంత, సో వాటన్నిటిని కూడా మనము ముందుగానే మనము అనాలిసిస్ చేసుకొని ఆ విధంగా ఆయా రైతులకు తగిన సూచనలు అలాగే సలహాలు వీటన్నిటిని మనం ఎప్పటికప్పుడు అందించుకుంటూ, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి అక్కడ పంట నష్టం జరిగినట్టయితే వాటికి తగినటువంటి విధంగా రైతులకు ఏ విధంగా మనము ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్ కానివ్వండి, ఇటువంటి పాలసీస్ అన్నిటిని కూడా చాలా ఎఫెక్టివ్గా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఉంది. అంతేకాకుండా ఈ చిత్రాలు ఏవైతే ఇచ్చేటువంటి సమాచారం ఉందో, ఈ పంటల్లో వచ్చేటువంటి చీడపూడ పురుగులు అంటే వాటి యొక్క మూమెంట్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు పోయేది, అలాగే వాటి యొక్క ఉత్పత్తి అంటే వాటి యొక్క ఎక్కడ ఉద్భవిస్తున్నాయి, తర్వాత అది ఎంతవరకు మనకు ఎంత ఏరియాలో అది స్ప్రెడ్ అయి ఉన్నాయి, ఇటువంటి వాటన్నిటిని కనుక మనం ముందుగానే తెలుసుకున్నట్టయితే ఆ ప్రాంతం మీద ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ రైతాంగానికి ముందుగానే మనం అలర్ట్ చేసి అవి కల్పించేటువంటి నష్ట తీవ్రతను కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఉపయోగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఇప్పటివరకు మనం వ్యవసాయంలో ఈ డిజిటల్ ప్రాముఖ్యత గురించి, వాటి ఉపయోగాలన్నీ మాట్లాడుకున్నాం. అసలు ఈ వ్యవసాయంలో ఈ సెన్సార్ల ఉపయోగం ఎలా ఉంది అంటారు? ఇప్పుడు ఈ సెన్సార్లు అనేది ఏంటంటే, సెన్సార్ అంటే మనము ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే ఏదైనా ఒక థింగ్ని మనం టచ్ చేయకుండానే, అంటే దాని దగ్గరికి వెళ్ళకుండానే దాని యొక్క సమాచారాన్ని తెలుసుకోవటమే ఈ సెన్సార్లు చేసేటువంటి పని. ఇదివరకు ఇంతకుముందు నేను తెలిపినట్టుగా ఇప్పుడు నేలలో తేమ శాతం ఏ మేరకు ఉంది, అది పంటకు సరిపోతుందా లేదా, ఎప్పుడు పంటకు నీరు అవసరం, అటువంటి సమాచారాన్ని మనము సాధారణంగా అయితే పంట యొక్క పరిస్థితులను బట్టి, అంటే ఆకులను చూసి ఆకుల మీద ఉండేటువంటి దాన్ని చూసి అది ముడుచుకుపోతుంటేనో లేకపోతే కొంత ఎఫెక్ట్ అవుతుందంటేనో మనం చూసి దాని మీద నిర్ణయం తీసుకుంటాము. కానీ ఈ సెన్సార్లు ఏం చేస్తాయంటే భూమిలో ఉన్న తేమని అనునిత్యం అది గమనిస్తూ ఉంటుంది. సో ఏ దశలో తేమ కనుక కిందకి వెళ్ళిపోతే, ఏ స్థాయి నుంచి కిందకి వెళ్ళిపోతే మనం వెంటనే నీళ్లు పెట్టాలో అటువంటి స్థాయిని బట్టి, అంటే ఆ స్కేల్ని బట్టి అది మనకి ఇమ్మీడియట్గా సమాచారం అందిస్తుంది. దానికి అనుగుణంగా మనము ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ నుంచి మనకి ఎక్కడో ఉన్నటువంటి మోటార్ని ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. అంటే అక్కడ కూడా సెన్సార్స్ వాడతాము. అంటే ఏంటి, మన మొబైల్ ఫోన్కిను ఏదో 2 లేదా 3 లేదా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన వ్యవసాయ బావులు మోటార్లకి ఎక్కడ కూడా కనెక్షన్ ఉండదు, కానీ ఈ సిగ్నలింగ్ ద్వారానే మనం దాన్ని అక్కడ నుంచి కూడా ఉపయోగించు. ఇది కూడా సెన్సారే. రెండవది పోషకాలు. ఇప్పుడు మామూలుగా అయితే రైతులు ఏం చేస్తారంటే ఒక పద్ధతిగా బేసలుగా, అంటే పంట వేసినప్పుడు ఇంత, తర్వాత ఒక 30 రోజులకో 40 రోజులకో మరింత, తర్వాత దశలో ఇంత అని ఇట్లా మనకు ఒక బస్తాలుగా పోషకాలను మనం వేస్తూ ఉంటాం. ముఖ్యంగా యూరియా, పొటాష్, డిఏపి ఇటువంటి ఎరువులు వీటిని మనం అందిస్తూ ఉంటాం. కానీ మనం అందిస్తున్నటువంటి ఈ ఎరువులు పూర్తిగా మొక్క ఉపయోగించుకుంటుందా, లేకపోతే ఇదేమన్నా మనకు అవసరానికి మించి వాడుతున్నామా, లేకపోతే దానికి అవసరానికి తగ్గట్టుగా కాకుండా తక్కువ వాడుతున్నామా, ఇటువంటి వాటి మీద మనకు ఎటువంటి సమాచారం ఉండదు. మనకు ఏంటంటే ఇలాగే, అంటే బ్లాంకెట్గా ఇది ఇంత వేయాలి కాబట్టి వేస్తున్నాము, అది దానికి ఎంత అవసరం అనేది మనకు తెలియదు. కానీ ఈ సెన్సార్లు ఏం చేస్తాయంటే నేలలో ఉండేటువంటి ఈ పోషకాల యొక్క శాతాన్ని ఎప్పటికప్పుడు ప్రతి 15 నిమిషాలకి అరగంటకి ఒక డేటా మనకి ఇస్తుంది అనమాట. అలాగే పంటలు ఆకుల మీద కానీ కాండం మీద కానీ ఈ సెన్సార్లను మనం కనుక పెట్టినట్టయితే ఈ మొక్క యొక్క శాఖీయ భాగాల్లో ఈ పోషకం సరిగ్గా ఉందా లేదా అనే సమాచారాన్ని కూడా మనకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఎప్పుడైతే ఈ నిర్దేశిత స్థాయి నుంచి పోషకాల యొక్క లభ్యత తగ్గిపోతుందో అప్పుడు మనం దానికి ఎంత తగ్గింది, ఎంత అప్లై చేస్తే మనకు సరిపోతుంది అనేది చాలా ప్రిసైజ్డ్గా మనము క్యాల్కులేట్ చేసుకొని అప్పటికప్పుడు మనం పోషకాలను అందించవచ్చు. సో దీనికి సెన్సార్లు అవసరం. అలాగే తర్వాత వీటిని కూడా మనము అక్కడికి వెళ్ళేసి పంట దగ్గరికి వెళ్ళేసి అప్లై చేసే అవసరం లేకుండా కూడా
మనం సపోజ్ డ్రిప్ ఇరిగేషన్ ఉందనుకోండి, ఫెర్టిలైజర్ ట్యాంకులో వీటిని వేసేసి ఎంత కావాలంటే అంత, అది దానికి అనుగుణంగా అదే క్యాల్కులేట్ చేసుకొని అంతే మొత్తంలో పోషకాలని అందించేటువంటి పరిజ్ఞానం ఈ సెన్సార్స్ ద్వారా మనకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సెన్సార్స్లో ముఖ్యంగా ఇప్పుడు పంటలో ఉండేటువంటి ఉష్ణోగ్రత కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి తేమను కానివ్వండి, వీటిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఆయా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అది బేరీ చేసుకుంటూ అక్కడ ఆ పురుగులు కానీ తెగుళ్ళు కానీ వాటికి మీద సోకేటువంటి పరిస్థితులను కూడా ముందే ఈ సెన్సార్ మనకు అలర్ట్ చేయటం ద్వారా దానికి తగినటువంటి చర్యలు, వాటిని కంట్రోల్ చేసేటువంటి చర్యలు ముందుగానే మనం టేకప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ చూడండి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ది క్యూర్. అంటే రాకుండా ముందే మనం కనుక తగు చర్యలు తీసుకున్నట్టయితే మనకు ఖర్చు తగ్గుతుంది, అలాగే వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది, అలాగే పంటల మీద ఈ పురుగులు లేదా తెగుళ్ళ యొక్క మందుల యొక్క అవశేషాలు కూడా లేకుండా చేయటం ద్వారా ఆ యొక్క ఉత్పాదకాలు ఏదైతే వస్తాయో వాటి యొక్క మార్కెట్ ధర కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో వాటిని మనం ఈజీగా మనము సేల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంతే కాకుండా ఇప్పుడు మనకి ఎక్కడైతే మనకు ఈ పురుగు ఎక్కడుంటే అక్కడే తీసుకెళ్ళేసి మందుని స్ప్రే చేసేటువంటి పరిజ్ఞానం, అలాగే ఎక్కడైతే కలుపు ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు కలుపును నివారణకి కలుపు మందు మనం మొత్తం పొలం మొత్తం అప్లై చేస్తాము, కానీ ఈ సెన్సార్స్ను ఉపయోగించి అంటే కెమెరాల్లో సెన్సార్స్ పెట్టి ఎక్కడైతే కలుపు ఉందో అక్కడే మందు వాడటం, ఇటువంటి పరిజ్ఞానాన్ని కూడా మనం సెన్సార్స్ ద్వారా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ సెన్సార్స్ని మనం ఉపయోగించుకొని ఈ వ్యవసాయంలో మనం ఏదైతే ఈ ఇన్పుట్స్ వాడతామో, అంటే అటు ఫెర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, లేకపోతే ఈ కలుపులు నివారించడానికి ఉపయోగించే కలుపు మందును కానివ్వండి, అలాగే ఈ సాగునీటిని కూడా మనము ఎంత మేరకు అవసరమో అంత మేరకు కనుక మనం వాడుకున్నట్టయితే వాటి యొక్క దుర్వినియోగం తగ్గిపోతుంది. వాటి వలన వచ్చేటువంటి దుష్ప్రభావాలు అంటే సాధారణంగా ఇప్పుడు మనకు నత్రజని సంబంధించిన ఎరువులు చాలామంది రైతులు అవసరమైన దానికంటే అనేక రెట్లు ఎక్కువ వాడతారు. సో ఎప్పుడైతే ఈ నత్రజని సంబంధిత ఎరువుల యొక్క వాడకము అవసరం దానికన్నా ఎక్కువ వాడతామో దాని యొక్క దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అంటే పంట పెరుగుతుంది కానీ దాన్ని ఆశించడానికి పురుగులు తెగుళ్ళ యొక్క ఉధృతి కూడా అంతే పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ పురుగులు తెగుళ్ళ యొక్క ఉధృతి పెరుగుతుందో వాటిని నివారించడానికి మళ్ళీ మనం పురుగు మందులు తెగుళ్ళ మందులని మరింత ఎక్కువగా వాడాల్సి వస్తుంది. సో ఈ విధంగా వారికి ఖర్చు పెరగడమే కాకుండా ఈ పంట మీద వాటి యొక్క అవశేషాలు కూడా పెరిగిపోవటము, అలాగే వీటిని పంట యొక్క ఇవి కలుగజేసేటువంటి నష్టం కూడా పంట మీద ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇటువంటి ప్రమాదాల నుంచి మనం పంటని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు మనము ఎంత మేరకు అవసరమో అంత మేరకు వాడుకునేటువంటి అవకాశము ఈ వివిధ రకాల సెన్సార్స్ మనకు కలుగజేస్తాయి. అంటే ఇప్పుడు మనకి వ్యవసాయంలో ఈ డ్రోన్ల ఉపయోగం ఎట్లా ఉంది అంటారు? ఈ మధ్య కాలంలో ఈ డ్రోన్ల యొక్క వాడకం అనేది అనేక రంగాల్లో ఎక్కువగా వస్తుంది. అంటే గత 10 ఏళ్ల క్రితం అయితే మనకు ఈ వివాహ కార్యక్రమాల్లో కూడా మనం వీడియోగ్రఫీ వీటికి ఈ డ్రోన్లను వాడటం అనేది మనం చూసాము. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయంలో కూడా ఈ డ్రోన్ల యొక్క ఉపయోగం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డ్రోన్ల ద్వారా ముఖ్యంగా ఏంటంటే మనం పురుగు మందుల్ని తెగుళ్ళ మందుల్ని పిచికారీ చేసుకోవచ్చు, అలాగే వరి లాంటి పంటల్లో విత్తనాలను కూడా డ్రోన్లను ఉపయోగించి చేసుకోవచ్చు, అలాగే కలుపులను కూడా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ పంటల యొక్క పెరుగుదలని ఎప్పటికప్పుడు మనం గమనించవచ్చు. అది తీసుకునేటువంటి ఫోటోల ద్వారా డేటాని లోపల మోడల్స్ మనం ఆల్రెడీ కొంత డెవలప్ చేసి పెట్టుకుంటాము. సో అది నేరుగా మనకు సమాచారం ఇస్తుంది మన పంట యొక్క ఆరోగ్యాన్ని బట్టి, మన నేలలో ఉండేటువంటి తేమ, మనకు వాటి యొక్క పెరుగుదల, తర్వాత వాటి యొక్క ప్రభావం, వీటన్నిటిని కూడా మనము బేరీజ్ చేసుకోవచ్చు. ఏది ఈ డ్రోన్ల మీద మనం కెమెరాలను పెట్టుకొని వాడుకున్నట్టయితే. అయితే ఈ డ్రోన్లలో పురుగు మందుల యొక్క వాడకం, అలాగే తెగుళ్ళ మందులు, అలాగే ఈ కలుపు నాశనులు వాడకం అనేది ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఈ మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం దీని మీద గత 4-5 ఏళ్లుగా మేము సుమారుగా 7 పంటల మీద మేము పరిశోధనలు చేయడం జరిగింది.
సో రైతులకు ఈ సందర్భంగా సూచించేది ఏంటంటే, మీరు డ్రోన్ల యొక్క ఉపయోగము స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏంటంటే దాని వలన కలిగేటువంటి లాభం కన్నా మనకు నష్టం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కలుపు మందుల వాడకాన్ని మనం డ్రోన్ ద్వారా మీకు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ కలుపు మందుల మీద సిఫార్సు చేసిన కలుపు మందుల, లేకపోతే వాటిని డ్రోన్ ద్వారా ఇంతకుముందు ఎక్కడైనా డేటా జనరేట్ చేశారా, ఇటువంటి వాటన్నిటిని కూడా మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఈ పురుగు మందులు, తెగుళ్ళ మందులను వాడేటప్పుడు కూడా ఎప్పుడు డ్రోన్ని ఉపయోగించాలి, ఎంత ఎత్తులో వాటిని మనం మెయింటైన్ చేయాలి, అలాగే ఈ డ్రోన్ నుంచి వచ్చేటువంటి ఈ పురుగు మందుల యొక్క, తెగుళ్ళ మందుల యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత పడుతుంది, దాని యొక్క ఎఫికసీ అనేది పంట మీద ఎంత ఉంటుంది. సో ఇటువంటి విషయాల గురించి మీకు తెలిసి ఉండాలి. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మా సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్లో ఉంది. కాబట్టి ఈ డ్రోన్లను ఉపయోగించే రైతులు తప్పకుండా మా యొక్క సలహాలు సూచనలు తీసుకుంటే మరింత బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ డ్రోన్లను ఉపయోగించి మనము సుమారుగా అంటే ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ఒక ఎకరం ఏరియాని మనం స్ప్రే చేయొచ్చు. అలాగే ఇప్పుడు మేము వరిలో నేరుగా డ్రోన్లను ఉపయోగించి దమ్ము చేసి దాంట్లో విత్తనాలను వేసేటువంటి దాని మీద కూడా మేము పరిశోధనలు చేసాం. దాంట్లో మేము సఫలీకృతం అవటం జరిగింది. వాటిని కూడా సుమారుగా మనకు 8 నుంచి 10 కిలోల విత్తనంతో కేవలం ఒక 15 నుంచి 20 నిమిషాల లోపులోనే మొత్తం ఎకరం మీద మనకు అత్యంత ఖచ్చితంతో కూడినటువంటి మనం ఈ విత్తనాలను కూడా విదజల్లేటువంటి స్టాండర్డ్స్ని మేము డెవలప్ చేసినాము. కాబట్టి ఎవరైనా రైతులు డ్రోన్లు ఉపయోగించేవారు దానికి సంబంధించినటువంటి పరికరాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మేము అందించడానికి నేరుగాను ఎప్పుడైనా మీరు మా డిజిటల్ వ్యవసాయ కేంద్రాన్ని సంప్రదించి దీని మీద తగిన సలహాలు సూచనలు మనం తీసుకునే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మనకు సమయం ఆదా అవుతుంది. అలాగే ఈ విత్తనాలు ఎంత పడాలో, ఎక్కడే పడాలో అంతే పడుతుంది, ఖచ్చితత్వంతో పడుతుంది. అలాగే మనకు ఖర్చు కూడా చాలా కలిసి వస్తుంది. ఈ రకంగా మనం డ్రోన్లని అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా పిచికారీలు చేయటం, అంటే పురుగులు తెగుళ్ళ మందుల్ని పిచికారీ చేయటము, విత్తనాలని వెదజల్లటము, అలాగే పంటల యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించటం వంటి కార్యక్రమాల్లో ఈ డ్రోన్లను మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ పరిజ్ఞానాన్ని మనకి వ్యవసాయ ఆధారిత దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అంటారా? అదే ఇప్పుడు కృత్రిమ మేధ మీరు చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది మనకు వ్యవసాయంలో ఉపయోగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే వ్యవసాయంలో నిర్ణయాలు తీసుకోవాలి అంటే మనకు డేటా కావాలి. డేటా అంటే ఏంటి? మన పంట పెరుగుదలని మనం గమనించాలి. అలాగే పంట పెరుగుదలే కాదు, దానికి దోహదపడేటువంటి భూమి లోపల ఉన్నటువంటి అంశాలేంటి, తర్వాత పంట పెరుగుదలను శాసించేటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి, తర్వాత వాటి యొక్క ప్రభావము, వీటన్నిటిని ఎనలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఈ కృత్రిమ మీద టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చేయొచ్చు. సో దీనికి నేను ఇందాక చెప్పినట్టుగా మనకు సెన్సార్లు కానివ్వండి, లేకపోతే శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి డేటాను తీసుకొని కానివ్వండి, లేకపోతే మన క్రాప్ ఇమేజ్ పంటల మీద అంటే మన డ్రోన్ మౌంటెడ్ కెమెరాతోటి పంటల నుంచి తీసుకునేటువంటి ఈ చిత్రాల నుంచి కానివ్వండి, వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ పంటల యొక్క ఆరోగ్య పరిస్థితి దానికి గమనించటం, దాన్ని ఎనాలిసిస్ చేయటం. ఒక డేటాని ఇలా డేటా రావటం ఒక ఎత్తు అయితే, ఆ డేటా నుంచి మనం టెక్నాలజీ అంటే దాని నుంచి ఎలాంటి సమాచారాన్ని మనం సేకరించాలి, వీటిని కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనకు వ్యవసాయంలో వివిధ రకాలైనటువంటి పనిముట్లు ఉన్నాయి, అంటే ముఖ్యంగా యాంత్రీకరణ. సో ఈ యాంత్రీకరణలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అంతర్కృషి చేయటము, అంటే పంటల వరుసల మధ్యలో కలుపును తీయటం కానివ్వండి, అలాగే ఇదే మెషిన్స్ను ఉపయోగించి పిచికారీ చేయటం కానివ్వండి, అంటే వాటి మీద స్ప్రేయింగ్స్ కానివ్వండి,
అది పురుగు మందులు కావచ్చు, తెగుల మందులు కావచ్చు, పోషకాలు కావచ్చు. సో వీటన్నిటినీ మనం టేకప్ చేసేటప్పుడు సో దానికి ఎంతవరకు అవసరం, ఏ మేరకు అవసరం అనే దాని మీద అప్పటికప్పుడు అది డెసిషన్ తీసుకుంటూ ఆ మెషిన్ తనకు తాను నియంత్రించుకుంటూ అది ముందుకు పోతూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి టెక్నాలజీ రావటం వలన మనకు ఈ వ్యవసాయంలో ఉండేటువంటి డ్రెడ్జరీ ఏదైతే ఉందో, అంటే ఈ శ్రమ నుంచి మనము బయటికి రావచ్చు. అలాగే సరైన నిర్ణయం, కరెక్ట్ డెసిషన్స్ అనేది తీసుకోవటం అనేది ఈ కృత్రిమ మీద మనకు చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపులో అంటే దీన్ని ఎట్లా ఉపయోగిస్తారంటుంది, పరిజ్ఞానం యొక్క కీలక పాత్ర ఏంటి అంటారు? డిజిటల్ పరిజ్ఞానం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన రైతులు ఎంతో కష్టపడతారు. పంట పండించిన తర్వాత ఈ పండించినటువంటి ఉత్పాదకాలు ఏదైతే రైతుల చేతికి వస్తుందో అది వాళ్ళు మార్కెట్ చేసే దగ్గరే ఎక్కువ ముఖ్యంగా రైతులకు జరిగేటువంటి నష్టం. ఎందుకంటే వీటిని ఎవరైతే కొనుగోలుదారుడు వాళ్ళు చేస్తారో వాళ్ళు దాని మీద కొద్దిపాటి విలువను జోడించి దాన్ని వాళ్ళు అత్యధిక ధరల్లో మార్కెట్ చేసుకుంటారు. సో ఆ మేరకు రైతులకు చాలా నష్టం కలుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు వరి, లేకపోతే మొక్కజొన్న కానివ్వండి, ఏ ఇతర పంటలైనా పత్తి కానివ్వండి, వీటన్నిటిని కూడా రైతులు ఏంటంటే రా మెటీరియల్ లాగానే వాళ్ళు మార్కెట్కి తీసుకుపోవడం జరుగుతుందన్నమాట. అదే వాటిని కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, మనం ఎలాగొస్తే అలా రైతులు ప్యాకింగ్ చేసేసి పంపిస్తారు. ఈ గ్రేడింగు, సార్టింగ్ చేయటము, అలాగే వాటిలో నిర్ణీతమైనటువంటి తేమ శాతాన్ని మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా మనం క్షేత్రస్థాయిలో చేసుకునే అవకాశం ఉన్నాయి. అది ఉన్నప్పటికీ కూడా వాటికి కావలసినటువంటి పరికరాలు, మెషినరీ, దానికి అనుబంధించినటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులో లేకపోవటం. అంటే ఉన్నది టెక్నాలజీ ఉంది కానీ రైతులకు తెలియదు. సో వీటికి అదనంగా మనం కనుక ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, తర్వాత ఈ ఆటోమేషన్, వీటన్నిటిని మనం జోడించగలిగినట్టయితే రైతుల యొక్క క్షేత్రస్థాయిలోనే వీటి యొక్క విలువను మనం జోడించే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటా పండించే రైతు కావచ్చు, లేకపోతే ఇతర కూరగాయలు పండించే రైతులు, సో తనకున్నటువంటి ఆ టమాటాలు ఏదైతే సేకరించారో వాటిని సైజులకు అనుగుణంగా అతను సార్టింగ్ చేసుకునేటువంటి అవకాశం క్షేత్రస్థాయిలో కూడా చేసుకోవచ్చు. దీన్ని చేయటం వలన ఏంటంటే వాటికి ఆ అరోమా కానీ, ఆ టెక్చర్ కానివ్వండి, ఆ కలర్ కానివ్వండి, ఇవన్నిటిని తగ్గట్టుగా మనం గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ చేసుకున్నట్టయితే దానికి వాల్యూ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు సపోజ్ మనకు ఈ పొద్దుతిరుగుడు లాంటి పంటలు కూడా రైతులు వేస్తుంటారు, ఇతర ఎన్ని పంటలు. సో వాటి నుంచి మనము క్షేత్రస్థాయిలోనే మినీ ఆయిల్ మిల్స్ ఉన్నాయి. అలాగే పప్పు ధాన్యాలు పండించేటువంటి రైతులు మినీ దాల్ మిల్స్ ఉన్నాయి. సో వాటిని ఉపయోగించుకొని వాటి నుంచి దాల్ కానీ, అంటే ఇప్పుడు కంది కానీ పెసరను దాల్గా మార్చుకొని, అంటే పప్పుగా మార్చుకొని దాన్ని ప్యాకింగ్ చేసుకొని దాన్ని మనం కనుక రైతులే వాటిని మార్కెట్కి కనుక తరలించినట్టయితే వాళ్ళకి ప్రీమియం ప్రైస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో కూడా తప్పకుండా మనకు డిజిటల్ టెక్నాలజీ యొక్క ఆవశ్యకత ఉంటుంది. సో వీటిని జోడించినటువంటి మెషినరీని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. అయితే ఇటువంటి మెషినరీస్ ఉండాలి. ఇవి ఏం కొత్త కాదు, ఇది పాశ్చాత్య దేశాల్లో వాడుతున్నారు, ఫామ్ లెవెల్లోనే వాడుతున్నారు. కాకపోతే వాళ్ళ యొక్క కమతాలు చాలా పెద్దవి, 1000 ఎకరాల్లో ఒక్కొక్క రైతు వ్యవసాయం చేస్తాడు. కానీ మన దగ్గర వచ్చేసరికి ఈ రైతుల యొక్క కమతాలు అనేది చాలా చిన్నగా ఉంటాయి. 1 ఎకరం, అర్ధ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు. సో ఒక్కొక్క రైతు వీటిని చేపట్టే అవకాశం చాలా తక్కువ. కాబట్టి రైతులని సమూహాలుగా, అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, రైతు గ్రూపులు, రైతు మిత్ర లాంటి గ్రూపులు, సో వీరికి గ్రూపుగా ఏర్పాటు చేసి ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ లాగానో, లేకపోతే ఒక సెంట్రలైజ్డ్ పాయింట్ లాగానో ఇటువంటి పరికరాలను లేకపోతే ఇటువంటి మెషినరీస్ని కనుక రైతులకు ఇచ్చి వాటి యొక్క వ్యవసాయ ఉత్పత్తుల యొక్క విలువను జోడించేటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో అదే కాకుండా ఇప్పుడు మార్కెట్ యొక్క సమాచారం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రైతులు ఎప్పుడు కూడా పంటల యొక్క ఎంపిక అనేది ఒక రియాక్టివ్ బేసిస్లో చేస్తూ ఉంటారు. రియాక్టివ్ బేసిస్ అంటే ఏంటంటే గత సంవత్సరం మన పంట యొక్క పరిస్థితులు ఏంటి, దానికి ఎంత మార్కెట్ వచ్చింది, ఒకవేళ లాభం వచ్చింది అనుకోండి, ఈ సంవత్సరం అందరూ అదే పంటని ఎక్కువ వేస్తారు. ఏ పంటకైతే నష్టం వచ్చిందో ఆ పంట యొక్క విస్తీర్ణం జనరల్గా రైతులు తగ్గించుకుంటూ ఉంటారు. సో దీనివలన ఏమవుతుందంటే
ప్రపంచ మార్కెట్లో కానివ్వండి, లేకపోతే దేశీయ అంటే నేషనల్ లెవెల్లో మార్కెట్ యొక్క పోకడలు ఏందనే దాని మీద రైతులకు సరైన అవగాహన లేకపోవటం వలన వాళ్ళ పంటల ఎంపికలో వాళ్ళు చేసుకునేటువంటి తప్పులు. సో దీనివలన రైతు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఇటువంటి టెక్నాలజీని మనము రైతులకు చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఈ కృత్రిమ మేధన కానివ్వండి, ఈ డిజిటల్ టెక్నాలజీని మనం కనుక జోడించినట్టయితే రైతులకు అటువంటి సమాచారాన్ని చాలా ప్రిసైజ్గా మనం అందించే అవకాశం ఉంది. మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు దాదాపుగా 7 నుంచి 8 పంటల యొక్క మార్కెట్ వాల్యూస్ని ఎప్పటికప్పుడు ఎనాలిసిస్ చేస్తూ ప్రతి నెల కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ దాదాపు 80 నుంచి 90% ఖచ్చితత్వంతో మార్కెట్ యొక్క ధరల విశ్లేషణకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తయారు చేసి ఇటు వ్యవసాయ శాఖకి అలాగే మా యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా మనం పొందపరచడం జరుగుతుంది. సో ఇటువంటి వాటిని రైతులకు చేరవేయాలి. సో ఇది కనుక తెలిసినట్టయితే వాళ్ళు తప్పకుండా వాళ్ళ పంటల ఎంపిక కానివ్వండి, లేకపోతే ఏ మార్కెట్లో మన పంటను కనుక తరలించినట్టయితే, లేకపోతే ఎప్పుడు తరలించినట్టయితే మనకు ఎక్కువ ధర వస్తుందో, ఇటువంటి ఇన్ఫర్మేషన్ని రైతులకి తెలియపరిచేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ట్రేసబిలిటీ అనేది ఇంకొక విధానం. ఏంటంటే జనరల్గా మనం ఒక సూపర్ మార్కెట్లో వెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ చేతిలో పట్టుకుంటే దాని లేబుల్ చూస్తాము. సో దీని మీద ఏం రాసి ఉంది, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఏంది, దీన్ని ఎవరు తయారు చేశారు, అటువంటి విషయాలను కూడా కొంతమంది ఆసక్తిగా చూస్తారు. చూసి మాత్రమే దాన్ని కొంటుంటాం. కానీ ఈ వ్యవసాయ ఉత్పత్తులకు విషయానికి వచ్చినట్టయితే, సపోజ్ ఇప్పుడు తాండూరులో దాల్ తయారు చేస్తారు. అంటే తాండూరు తువర్ దాల్ అనేది చాలా ఫేమస్. అంటే అక్కడ పండించేటువంటి పప్పు చాలా రుచికరంగా ఉంటుందని చాలామంది వాటిని లేబుల్గా పెట్టుకొని తాండూరు తువర్ దాల్ అని, లేకపోతే కర్నూలు రైస్ అని, లేకపోతే ఇంకా చిత్తూరు మామిడి అని, ఇలా రకరకాల పేర్లతోటి వాటిని మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వినియోగదారుడికి వచ్చేసరికి ఇది తాండూరు తువర్ దాల్ అని బోర్డు చూసుకొని మనం ఓకే ఇది తాండూరుదే అయి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మనం నమ్మితే తీసుకుంటాం, లేకపోతే లేదు. కానీ దీంట్లో కూడా మనం ట్రేసబిలిటీ అనేటువంటి టెక్నాలజీని మనం కనుక పెట్టుకున్నట్టయితే దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏం చెప్తుందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఏరియా నుంచి వచ్చింది, ఏ రైతు పొలం నుంచి వచ్చింది అనేటువంటి సమాచారం మొత్తం కూడా దాని బ్యాక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఇటువంటి ట్రేసబిలిటీ వంటి పరిజ్ఞానాన్ని కనుక మనము ఈ రైతుల యొక్క ఉత్పత్తులకి అనుసంధానించినట్టయితే తప్పకుండా వాళ్ళకి ప్రీమియం ప్రైస్ వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, తాండూరులో పండించే రైతులకు కాకుండా వేరే వాళ్ళు కూడా, వేరే వ్యాపారస్తులు కూడా అదే పేరు పెట్టుకొని దాని ప్రీమియం ప్రైస్లో వాళ్ళు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఇటువంటి ట్రేసబిలిటీ టెక్నాలజీని కనుక ఉపయోగించినట్టయితే ఆ రైతులకు కానివ్వండి, ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఇప్పుడు చెప్పేటువంటి ఈ ప్రతి విషయంలో కూడా మనకి ఈ డిజిటల్ పరిజ్ఞానం యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనేది ఈ సందర్భంగా రైతులు గమనించాలి. ఆ దిశగానే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. నాకు తెలిసి రానున్న 1-2 సంవత్సరాల్లో వీటి మీద మేము మంచి రిజల్ట్తో కూడినటువంటి విషయాలతోటి ముందుకు వస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఈ డిజిటల్ పరిజ్ఞానం ఇంకా ప్రాచుర్యం పొందడానికి ఎలాంటి వ్యూహాలు పాటించాల్సి ఉంటుంది, మీరు రైతులకు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? చివరగా ఈ డిజిటల్ పరిజ్ఞానం ఏదైతే మనం ఇంతవరకు మాట్లాడుకున్నామో ఇది అత్యంత వేగంగా అత్యంత ఖచ్చితంగా రైతులకు చేరాలంటే మనము ఈ అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రోత్సహించాలి. ఆ దిశగానే మేము నేషనల్ ఈ గవర్నెన్స్ పాలసీ నెగ్పా ప్రాజెక్టు ద్వారా, అలాగే శాండ్ బాక్స్ అనేటువంటి కార్యక్రమాల ద్వారా వీటి యొక్క అంకుర సంస్థలని మనం ప్రోత్సహిస్తున్నాము. అంతేకాకుండా ఈ డిజిటల్ వ్యవసాయం కేంద్రం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం, మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరిగేటువంటి పరిశోధనా ఫలాలే కాకుండా ఈ టెక్నాలజీ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి క్రోడీకరించి వీటిని రైతాంగానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అలాగే ఏవైతే ఈ మెషిన్స్ ఉన్నాయో మన చిన్న సన్నకారు రైతులు వాళ్ళ యొక్క చిన్న కమతాలకు సూటబుల్ అయ్యేటువంటి మెషిన్లు వాటిని మనము ట్రేస్ చేస్తున్నాము. వాటిని
మేము పరిశోధిస్తున్నాము. వాటి యొక్క పర్ఫార్మెన్స్ను కూడా ఎప్పుడు మేము ఎనాలిసిస్ చేస్తున్నాము. సో వీటన్నిటిని కూడా అతి కొద్ది కాలంలోనే రైతాంగం ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా వీటి మీద దృష్టి సారించాలి. సో ఇటువంటి వాటిని మనం అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవకాశం ఉంది, రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే యువత కూడా కేవలం ఇతర రంగాలే కాకుండా వ్యవసాయం కూడా మనకు ఒక లాభదాయకమైనటువంటి రంగంగా గుర్తించి వాటిలో ఈ డిజిటల్ పరిజ్ఞానాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకొని మన వ్యవసాయాన్ని మరింత అర్థవంతంగా మరింత లాభదాయకంగా చేపట్టవచ్చో అటువంటి అంశాల మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వీరందరూ కలిసి అంకుర సంస్థలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కూడా ముందుకెళ్ళడానికి మేము కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. వీటి యొక్క అన్నిటి ఫలితం రానున్న కాలంలో మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ డిజిటల్ వ్యవసాయం ద్వారా కేవలం ఇంటిలో కూర్చొని అన్ని రకాల వ్యవసాయ కార్యక్రమాలు అంటే భూమి తయారీ, నేల తయారీ నుంచి విత్తనం వేసిన కాడ నుంచి నీరు, పోషకాల యొక్క యాజమాన్యం, అలాగే పంటల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించటం, అలాగే పంటల కోత తర్వాత జరిగేటువంటి ఈ వాల్యూ ఎడిషన్ అనేటువంటి టెక్నాలజీ వాల్యూ ఎడిషను, అలాగే దీన్ని మార్కెట్ చేసుకునే అంటే లాభదాయకంగా మార్కెట్ చేసుకోవటానికి కావలసినటువంటి పరిజ్ఞానం, ఇవన్నీ కూడా రైతుల యొక్క ముంగిట్లో తీసుకురావటానికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం, అలాగే అంకుర సంస్థలు అందరూ కలిసి ఈ దిశగా కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న 2-3 సంవత్సరాల్లో బహుశా ఇటువంటి వాటన్నిటిని కూడా మనం ఈ కళని మనం సాకారం చేసుకునేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. డిజిటల్ వ్యవసాయం, దాని ఉపయోగాలు, రైతులకు ఎలా ఉపయోగపడతాయి, వ్యవసాయ పరిజ్ఞానం గురించి చాలా బాగా వివరించారు. డిజిటల్ పరిజ్ఞానం గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.